హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం ముద్రా యోజన. గ్రామాల్లో మరియు సిటీస్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 40 కోట్ల మందికి పీఎం మోదీ గారు ముద్రా యోజన ద్వారా లోన్లను అందించారు. ముద్రా లోన్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారులను దోచుకునే బ్రోకర్లు, అధిక వడ్డీకి అప్పు ఇచ్చేవారి దందా దేశంలో చాలా వరకు ముగిసిపోయిందనే చెప్పాలి. 2015 సంవత్సరంలో ప్రధాని మోదీ గారు ముద్రా యోజన పథకాన్ని చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం, అంటే నాన్ కార్పొరేట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ బిజినెస్లు మొదలుపెట్టే వారికి 10 లక్షల రూపాయల వరకు రుణ సాయం అందించడానికి ఈ ముద్రా యోజన పథకాన్ని తీసుకువచ్చారు. ఈ ముద్రా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలను నడవడానికి అధిక వడ్డీలకు అప్పు చేయకుండా ఆదుకోవటం. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులతో, కోఆపరేటివ్ బ్యాంకులతో, వివిధ రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో చిన్న చిన్న వ్యాపారస్తులకు ముద్రా లోన్లు ఇచ్చే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ముద్రా లోన్లను కేంద్ర ప్రభుత్వం 3 విధాలుగా అందిస్తుంది. మొదటిది, చిన్న చిన్న వ్యాపారస్తులు, అంటే ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకునేవారు, వీరినే స్ట్రీట్ వెండర్స్ అంటాం. ఇలాంటి వారి కోసం 50,000 వరకు రుణాన్ని అందిస్తారు. రెండవ కేటగిరీలో వచ్చేసి ఇంకొంచెం పెద్ద బిజినెస్, వీరికి వచ్చేసి 50,000 నుంచి 5 లక్షల వరకు ముద్రా లోన్ ఇవ్వబడుతుంది. మూడవ కేటగిరీలోకి వచ్చేసి ఇంకా కొంచెం పెద్ద బిజినెస్లు చేసుకునేవారు, వీరికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ముద్రా లోన్ ఇవ్వబడుతుంది. ఈ ముద్రా లోన్స్ తీసుకోవడానికి వ్యాపారస్తులు వారి ఆస్తులను కానీ, ఎలాంటి డాక్యుమెంట్లు కానీ పూచీకత్తుగా పెట్టనవసరం లేదు. టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్గా వ్యాపారస్తులు ఈ ముద్రా లోన్లను తక్కువ వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు చాలా తక్కువ వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వం ఈ ముద్రా లోన్స్ని అందిస్తుంది. ఈ ముద్రా లోన్ తీసుకోవడానికి ఎవరెవరు అర్హులో చూద్దాం. చిన్న చిన్న బిజినెస్లు చేసే వారందరూ ముద్రా లోన్స్ తీసుకోవడానికి అర్హులే. అంటే స్టార్టప్ బిజినెస్లు, ఫుట్పాత్ మీద బిజినెస్ చేసేవారు, హెయిర్ సెలూన్ నడుపుకునేవారు, చిన్న చిన్న హోటల్స్ నడుపుకునేవారు, స్ట్రీట్ వెండర్సు, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నవారు, చేతి వృత్తుల వారు, అంటే బొమ్మలు, కుండలు, బంగారు నగలు ఇలా తయారు చేసేవారు, ఎంఎస్ఎంఈలు, ట్రేడింగ్ చేసేవారు మరియు సర్వీసెస్ సెక్టార్లో ఉన్నవారు కూడా ముద్రా లోన్స్ తీసుకోవచ్చు. ఈ ముద్రా లోన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ స్కీమ్ అందిస్తున్న బ్యాంక్స్కి నేరుగా వెళ్ళి ముద్రా లోన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ముద్రా లోన్ తీసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ మరియు పాన్ కార్డ్, మీ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ బిజినెస్ అడ్రస్ సబ్మిట్ చేయాలి. అలాగే మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉంటే మీ క్యాస్ట్ ప్రూఫ్ డాక్యుమెంట్ని కూడా సబ్మిట్ చేయాలి. మొత్తం 40 కోట్ల ముద్రా లోన్లలో 51% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు లబ్ధిదారులుగా ఉన్నారు. మొత్తం 40 కోట్ల ముద్రా లోన్లలో 69% మహిళలకు కేటాయించడం జరిగింది. మీకు కానీ ఏదైనా సొంత బిజినెస్ ఉంటే, తక్కువ వడ్డీతో రుణం కావాలనుకుంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మేక్ ఇన్ ఇండియాలో మీరు కూడా ఒక పార్టిసిపెంట్ అవ్వండి. ఈ వీడియోని మీకు తెలిసిన చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్న వారికి షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.